రేగడి లక్ష్మణరావు గారు, మొత్తం వ్యవహారం చూస్తుంటే ఎవరో ఒకరిని బలిపశువును చేసేసి దీని నుంచి బయటపడిపోతామనే ఆలోచనతో ఏమన్నా ఉన్నట్టు కనిపిస్తోందా? ఈశ్వరరావు గారు, మీకు అలాగే పెన్ను ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా మీరు చెప్పిందే జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ని బలపరుచు చేయాలి, వాళ్ళని ఆపాదించాలన్న కోణంలో ఈ విషయాన్ని ఏదైతే వాళ్ళ కమిటీ చేశారో ఆ కమిటీ సభ్యులను వెళ్ళి ప్రశ్నిస్తే ఆయన చెప్తూ ఉన్నాడు, సార్ ఇది 4 రోజుల్లో 5 రోజుల్లో కట్టేది కాదు, ఇది కేవలం మీరు ఒత్తిడి వల్లనే ఇది మేము నిర్మించాం, మీరు టెంపరీగా కట్టమన్నారని మేము కట్టాం తప్ప ఎక్కడ కూడా ఇదైతే ఈ 4-5 రోజుల్లో అయ్యే పని కాదని లక్ష్మణరావు గారు చెప్తానే ఉన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు, మీరు ఇక్కడ ఇంజనీర్ ఉన్నారా, లేదు ఇంజనీర్ రాలేదండి అన్నారు. మరి అక్కడ కట్టినటువంటి ఈ 70 అడుగుల పొడవున్నటువంటి గోడ, 10 అడుగులు ఉన్నటువంటి ఎత్తులో ఉన్నటువంటి గోడను కూడా నిర్మించలేనటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్కి మీరు ఏ రకంగా ఇచ్చారని ప్రజలందరూ అడుగుతూ ఉన్నారండి. ఇది చూడండి, ఫోటోలో ఉన్నటువంటి ఇది 16వ తారీఖున ఏదైతే వాళ్ళు నిర్మించి ఉన్నారో గోడ కనీసం మన కాంపౌండ్లో మన ఇంటి కాంపౌండ్ గోడ నిర్మించాలంటే పిల్లర్ మధ్యలో 4 అడుగులకో 3 అడుగులకో పిల్లర్ వేసి నిర్మిస్తామండి గోడ పడిపోకుండా ఉండడానికి. కనీసం వాళ్ళు ఎటువంటి పిల్లర్ కూడా వేయలేదు, బేస్మెంట్ వేయలేదు, కట్ట అంటే భీము కూడా వేయకుండా కమిషన్లు దండుకోవడానికి ఇటుక మీద ఇటుక పేర్చి అలాగే పెట్టారండి. అంటే పైనుంచి ఏదైతే వర్షం పడినప్పుడు ఆ యొక్క వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ని కూడా అలా పెట్టాల, చిన్నపాటి కాలువ కూడా నిర్మించాల. అక్కడ ఆ వాటర్ వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి మట్టిని కొట్టుకుపోయి వచ్చి ఆ యొక్క గోడ అంతా పడిపోయిందంటే మీరు ఏ రేంజ్లో నిర్మించారు, ఏ రేంజ్లో అక్కడ కట్టారన్నది కృష్ణ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇది కేవలం ప్రభుత్వమే హత్యలు చేపించింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలుగా మనం పరిణాగించాలి. ఎందుకంటే ఇంత క్వాలిటీ లేకుండా ఇంత అత్యవసరంగా అప్పటికప్పుడు నిర్మించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది ఈశ్వరరావు గారు, ఇది సందర్భోత్సవం జరుగుతూ ఉందని మీకు ముందుగానే తెలుసు, మీ దగ్గర టైం ఉంది. 19వ తారీఖున జరిగినటువంటి విశాఖపట్నంలో మేయర్ పదవికి మీరు పెట్టిన శ్రద్ధ మరి 16వ తారీఖునే మీరు ప్రారంభించినటువంటి ఆ గోడ మీద ఎందుకు పెట్టలా? అంటే భక్తులు చనిపోయినా మీకు పట్టదు, అడ్డదిట్టంగా మనం మేయర్ పదవిని పొందేయాలి అంత కాన్సెప్ట్ మాత్రమే మీ దగ్గర ఉంది. కానీ భక్తులు వస్తారు, లక్షల్లో వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, అలాగే అటు చూస్తే బంగ్లాదేశ్ నుంచి వస్తారు, బీహార్ నుంచి వస్తారు, ఇటు చూస్తే ఉత్తరాంధ్ర ఇలవెలుపుగా ఉన్నటువంటి ఈ సింహాద్రి అప్పండ, ఈ ఉత్తరాంధ్రలో ఎవరి పేరు చూసుకున్నా 50-60% సింహాద్రి అప్పన్న అని పేర్లు ఉంటాయి. అంటే ఆయనంతా అంత గొప్ప నమ్మకం. అటువంటి ఈ యొక్క దైవ దర్శనం ఏదైతే మనం తిరుపతి తర్వాత అదో రెండో పెద్ద దైవ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ కోట్లలో జనాలు వస్తూ ఉంటారు భక్తులు. అటువంటి సందర్భం మీకు తెలుసు కూడా. ఇదే హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారండి, మేము ఇక్కడే ఉన్నాం, పర్యవేక్షిస్తున్నాం, భక్తులకి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో కోట్ల రూపాయలు పెట్టి మేము అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఏం జరిగిందండి? ఇదే హోమ్ మినిస్టర్ గారు మన వచ్చేమంటా ఉన్నారు, సిఐ గారు లేరా, ఎస్ఐ గారు లేరా, ఎక్కడికి వెళ్ళిపోయారంటే పాప అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అమ్మా వాళ్ళందరూ కూడా అక్కడ చనిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు. ఎవరైతే ఒక 10 మంది వాళ్ళకి దెబ్బలు తగిలాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఎవరికి తగిలిని, ఎవరు గాయాల పాలయ్యారు, ఎవరు చనిపోయారు, నేను వచ్చాను కదా నా దగ్గర ఉండాలి కానీ వాళ్ళ దగ్గర ఉండడం ఏంటని ఒక కానిస్టేబుల్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి హోమ్ మినిస్టర్. అంటే ఇవన్నీ వీళ్ళ కంటికి కనబడవండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారు మీ చెవులకి వినబడలేదా? మీ చెవులో ఏమైనా శేషం పోసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు మీ కంటికి కనబడలేదా? మీ కళ్ళకి ఆపరేషన్ చేసుకున్నారా? నారా లోకేష్ గారు నోరు మెదపరేమండి సమస్య పైన. వర్ష కంపెనీ తీసుకొచ్చి ఊరు పేరు లేని కంపెనీ మీద మీరు కమిషన్ దండుకోవడానికి ఉండినట్టు మీకు ఉన్నటువంటి సందర్భం, మీకున్నటువంటి టైము, ఇక్కడ భక్తులు చనిపోతే పరామర్శించడానికి మీకు టైం లేదా? మా ఉత్తరాంధ్ర ప్రజలు, మా ఉత్తరాంధ్ర ఇలవేలుపడినటువంటి మా శేవేంద్ర అప్పన్నని
అర్థం కావట్లేదండి. ఇక్కడ చాలా మందికి అనుమానం ఏమొస్తుంది తెలుసా, దీన్ని డైల్యూట్ చేయాలి చాలా చిన్న ఇష్యూగా. అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఎవరో ఒక మంత్రో, వీళ్ళెవరు రాకూడదు అక్కడికి. వస్తే అదేదో పెద్ద ఇష్యూ అవుతుంది కదా. ఎవ్వరు లేకుండా ఏదో కమిటీ వస్తుందా, అలా తిరుగుతుందా, అలా వెళ్ళిపోతే చాలా చిన్న ఇన్సిడెంట్గా చూపించాలి. ఎందుకంటే రేపు అమరావతి ప్రోగ్రామ్ ఉంది, మోడీ గారు వస్తున్నారు కదా, మొత్తం డైవర్షన్ అయిపోతుంది, అటెన్షన్ మొత్తం ఇటువైపు వెళ్ళిపోతుందనే భయంతో ఎవరిని పంపించట్లేదు అనేది ఒక టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. ఈశ్వర్ గారు, ఇదే సంఘటన కానీ ఈ టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉండి ఇదే టైంలో నరేంద్ర మోడీ గారు వచ్చుంటే ఇది ఎంత సమస్య చేస్తారండి? అవును. అంతర్జాతీయ సమస్య చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కడగడానికి పాపం పసుపు కుంకుమ దొరకలేదేమో, నీళ్లు దొరకలేదేమో, మెట్లు కూడా నిర్మించడానికి సగం దారిలో ఉండిపోయిన అనుకున్నారేమో. ఇది ఎంత సమస్య చేస్తారంటే, ఇగో అన్య మతస్థుడు సీఎం అయ్యారు. ఈ విధంగానే Correct. మరి మన హిందూ మతంలో ఉన్నటువంటి గుడ్ల కన్నా ఈ మతం కన్నా చదివితే అని ఎంత మతం రంగు పూసినండి మనం చూస్తున్నాం. చాలా దౌర్భాగ్యం. చాలా మంచి పాయింట్ వీళ్ళ చెప్పారు. హయాంలో జరిగినాయి కాబట్టి కుక్కురు మనకన్నా ఉంటా ఉన్నారు. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే ఎంతలాగా వీళ్ళు చేస్తారండి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సంప్రోక్షణ మీరు చేయాలా. మీరు ఏదైతే దొరకగుడి ఉన్నటువంటి మెట్లు ఏ రకంగా అయితే కడిగారో ఈ రోజున సింహంద్ర అప్పన్న కొండ మీద ఉన్న మెట్లు కడగాల. అవసరమైతే పసుపు కుంకుమ నీళ్ళు కొలిసిస్తా. మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు మా ట్యాంకులతో మేము పంపిస్తాం, మీరు కడగండి. అంతేగాని మీ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి లేటెస్ట్ కమెడియన్ అని మాట మాత్రం చెప్పొద్దండి పవన్ కళ్యాణ్ గారు. ఇది చాలా ఘోరం. ఎందుకంటే అక్కడ భక్తులు చనిపోతే, ఒక 7 భక్తులు చనిపోతే ఈ సూడో హిందూ ఈ కమెడియన్ మా జనసేన పార్టీ వాళ్ళు 2 చనిపోయారండి. అంటే 500 రూపాయలు కట్టించుకొని క్వార్టర్లో స్కామ్ చేస్తున్నటువంటి ఈ సభ్యత్వం ఏదైతే ఉందో దాంట్లో ఒక 50-100 కోట్లు మిగులుతాయండి. అక్కడ జనాల్ని మభ్య పెట్టడానికి మీరు వెళ్తూ ఉన్నారు. ఇగో ఈ సభ్యత్వం పేరు చెప్పి నేను వస్తున్నానని చెప్పి ఉంటా ఉన్నారు తప్ప అక్కడ భక్తులు చనిపోయారు. వాళ్ళు నేను పరామర్శించాలి, నేను వెళ్ళాలన్న ఒక కాన్సెప్ట్ కూడా మీ దగ్గర లేదు. సార్ ఈశ్వర్ గారు, మన కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతే మనం ఏం చేస్తామండి? చాలా దయనీయ స్థితిలో ఉంటాం. అవును. అలాంటిది ఈ ఆంధ్రప్రదేశ్ అనే కుటుంబం, ఆ కుటుంబానికి పెద్ద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చిన్న పెద్ద నారా లోకేష్ గారు, ఇంకో పెద్ద పవన్ కళ్యాణ్ గారు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి మీ భక్తులు గుడికి వెళ్ళి చనిపోతూ ఉంటే మీకు చీమ కుట్టినట్టు ఉండట్లా? వాళ్ళు మీ మనుషులు కాదా? వీళ్ళు నా పార్టీ వాళ్ళు, వీళ్ళు మా టీడీపీ వాళ్ళు, వీళ్ళు మా జనసేన పార్టీ వాళ్ళని చెప్పుకుంటారా? దీన్ని కూడా రాజకీయం చేయడం మీకు సిగ్గులేదండి? అక్కడ ప్రజలు, అతి సామాన్యమైన ప్రజలు వాళ్ళ బాధని దేవుడికి చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తే, వీళ్ళు ఆ దేవుడి గుడిల దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పంపించేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పంపిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అయ్యా మీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకున్నటువంటి ఈ ఇబ్బందులు, ఇరుకులు, గుడికి వెళ్ళి దేవుడిని నమస్కరిస్తే మీ సమస్యలు తీరుతాయని జగన్మోహన్ రెడ్డి గారు గుడులు కట్టించారండి. 100 కోట్లు పెట్టి వెంకటేశ్వర గుడి, అలాగే రామ మందిరాలు, అలాగే వినాయక స్వామి గుడులు కట్టిస్తే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పంపించేస్తా ఉన్నారు. మీరు ఇక్కడ పూజలు చేయకండి, దేవుడి దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అని కొత్త పథకం తెచ్చినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఆలోచించాలి. రైట్. ఇప్పుడు ఎవరో ఒకరు బలిపశు అయిపోతారా? అంతేనా? ఏ కాంట్రాక్టర్ మేస్త్రినో బలిపశుని చేసి వదిలేస్తారు ఈ కేసు? అంతేనా? మట్లో కలిపేస్తారా? గోడ కింద గొయ్యి తీసి పార్టీ పెట్టేస్తారా? బలి చేస్తారు. ఈ కేసు లేకుండా చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అది కాదండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి స్టాంపేడ్, దానికి ఇంతవరకు బాజులు ఎవరో వీళ్ళు బయట పెట్టలేదే. అవును. అక్కడ 6 చనిపోతే ఎందుకు చనిపోయారండి? విచారణ జరిపించలేదే. అవును. అక్కడ జరిగినటువంటి ఆ తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీయే జరగలేదు. కానీ మా సనాతన ధర్మాన్ని, నేను సనాతన ధర్మ పరిరక్షకులని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కాషాయ రంగు ఆ బట్టలు కట్టుకొని కుంకుమ బస్సులు తీసుకొచ్చి అక్కడ ఐఎమ్ అన్ అపాలజెటిక్ హిందూ అని చెప్పి పెద్ద సభ పెట్టి హిందువుల మధ్య, ఆ క్రిస్టియన్స్ మధ్య, అలాగే ముస్లింస్ మధ్య పెద్ద ఆ రాగద్వేషాలను రచ్చగొట్టే ప్రసంగం చేసినటువంటి ఆయన అన్న అపాలజెటిక్ హిందూ ఆ పరిరక్షణ ఈ యొక్క కమెడియన్ ఎక్కడున్నాడండి? ఏ పరామర్శించడానికి మీకు టైం లేదా? పెళ్లిళ్ళు మీకున్నటువంటి సభ్యత్వ కిట్లు పంచడానికి, పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళడానికి
అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే మోడీ గారు ఎలాగ వస్తూ ఉన్నారు, ఎటు వెళ్తూ ఉన్నారు, ఏ కారు ఎక్కాలి, ఏ టిఫిన్ చేయాలి అని ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ లో నిమగ్నం అయిపోతే రాష్ట్ర ప్రజలు మీకు పట్టరా? రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే హిందువులు భక్తులు ఉన్నారో వీళ్ళందరూ గుడికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారండి. గుడికి వెళ్తే వస్తామో రామో తెలియదు, ఏ గుడి దగ్గర ఎలా చనిపోతామో తెలియదు అన్నట్టుగా ఆ భయాందోళన క్రియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా ప్రజలకి క్షమాపణ చెప్పాలా. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, లక్ష్మణరావు గారు ఒక మాట అన్నారు, ఇదంతా ఒక కుటుంబం లాంటిది రాష్ట్రం అంతా, వీళ్ళు కుటుంబ పెద్దలని. అంటే ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే పెళ్లిళ్ళ వేడుకలకు వెళ్తారు ఎవరైనా? ఫంక్షన్లు చేసుకుంటారా ఎవరైనా? అదే నిస్సిగ్గుగా మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే 12 రోజుల వరకు కూడా మనం ఎక్కడికి వెళ్ళమండి. 12 రోజులు కూడా చాలా నైరస్య స్థితిలో ఉంటాం. అలాంటిది ఒక 7 చనిపోయి 10 మంది హాస్పిటల్లో ఉంటే నిస్సిగ్గుగా పెళ్లిళ్ళకి పేరెంట్లకి వెళ్తారా? నిస్సిగ్గుగా మీరు ఎంజాయ్ చేస్తారా? నిస్సిగ్గుగా మీరు టెలికాన్ఫరెన్స్లు పెట్టుకొని రేపు రాబోయే నరేంద్ర మోడీ గారికి ఏ యొక్క సపర్యలు చేయాలని మీరు ఆలోచిస్తారా? ఇదా ఈ రాష్ట్ర ప్రజలు అందుకనే మీకు సీఎం హోదా ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు అందుకనే మీకు 164 సీట్లు ఇచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ లెగ్గు అయిన లెగ్ అని మాకు తెలుసు. మీరు కిందసారి అధికారంలోకి వచ్చినప్పుడు గోదావరి పుష్కరంలో 39 మంది చనిపోతే అది వాళ్ళ అంతలో వాళ్ళ తొక్కు స్లాట్లు వాళ్ళు చనిపోయారు అన్నారే. అంతేగాని నేను నా సినిమాటిక్గా నా సినిమా ఆలోచనగా ఆ బోయపాటి శ్రీని తీసుకొచ్చి ఒక సినిమా షూటింగ్ ద్వారా వాళ్ళు చనిపోయారని ఒప్పుకోలా. భక్తులే తొక్కుకొని చనిపోయారని చెప్పారు. అది మన దౌర్భాగ్యం. నేను ఒకటే చెప్తున్నారు ఈశ్వరరావు గారు, ఖచ్చితంగా ఇది కుటుంబ ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. ఇది కూడా తిరుపతి ఎవరైతే భక్తులు చనిపోయారో ఆ భక్తులకి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేస్ ప్రకటించాలి. వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి సార్.